ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప పదవి కనుమూరి రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. జడా శ్రవణ్ కుమార్, యూట్యూబర్ రావణ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని కోరారు. తమిళనాడులో అమలవుతున్న చట్టాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహా చర్యలు ఉండాలని చెప్పి అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎం అని చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎంని అని చెప్పుకున్న వ్యక్తి. సో అతను కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. దే డిడ్ నాట్ కన్సిడర్. చాలా తీవ్రంగా మాట్లాడావు. ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపెడుతుంది. అల్లర్లు ఇక్కడ మెయిన్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా తిరగబడతారు. పవన్ కళ్యాణ్ గారికి అంత రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ తిరగబడరా? సమాజంలో గొడవలు రావా? చెప్పడం బట్టి ఉంటుంది, ఆ లాయర్ చెప్పడం బట్టి ఉంటుంది. మ్యాజిస్ట్రేట్లు కూడా గుడ్డొద్దు చేలో పడ్డట్టు ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష, 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, వెళ్ళిపోండి, విచారణ కూడా అక్కర్లేదు, ఇప్పుడు చేసిన విచారణ చాలు, వెళ్ళిపోండి, పంపించేయండి. ఎలాగా? ఇంక ఎవడు పడితే వాడు, ఎవరి నోటికి వచ్చినట్టు వాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇలాగా తిట్టేసి సమాజంలో అసమానతలు, ప్రజల మధ్యన అపోహలు పెంచి గొడవలు కల్పించే విధంగా మాట్లాడితే 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి చేయటం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మ్యాజిస్ట్రేట్లకు ఉండే జ్ఞానం తమిళనాడు హైకోర్టు జడ్జిలకు లేదా? బొబ్బులిపుల్ సినిమాలో రామారావు అంటాడు కదా, ఈ కింది కోర్టులో ఒక తీర్పు, పై కోర్టులో ఒక తీర్పు, తీర్పుకి మార్పు అని ఎక్కడుంది న్యాయం అని ప్రశ్నిస్తాడు రామారావు. ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడుంది తేడా? అంటే మన ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల నోట్లో నాలెడ్జ్ లేదా, లేదా కమిట్మెంట్ లేదా? మరి అదే తమిళనాడులో హైకోర్టు చిన్న మాటకే తగు రీతిలో స్పందిస్తే ఎంత దారుణంగా నా 4 కోసేస్తానన్న వ్యక్తికి అని ఉమ్మేసిన ప్రభుత్వం మీద